తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనలో 6 చనిపోవడంతో టీటీడీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిన్న తిరుమలకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అత్యవసరంగా సమావేశం కావడం ఆసక్తిగా మారింది. టీటీడీలో ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. తొక్కిసలాటలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం బయటపడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అయితే మాత్రం ఈ రోజు అత్యవసర సమావేశం అయితే నిర్వహించింది. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి అయితే మాత్రం 6 మంది చనిపోగా దాదాపుగా 50 మంది వరకు తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ సీఎం కూడా విషయాన్ని పరిశీలించారు. దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈవో, అదనపు ఈవో కూడా దీనిపైన అయితే మాత్రం బాధ్యత వహించాలి అనేసి కూడా బహిరంగంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీని ద్వారా టీటీడీ నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగింది, దాంట్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సరిగా పాటించట్లేదు అనేసి పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన టీటీడీ పైన అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అయితే వ్యతిరేకతను కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఏపీ సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు కూడా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నతాధికారులు తప్పిదం వల్లనే ఇలాంటి ఘటన కూడా జరిగింది అనేసి అయితే వ్యాఖ్యలు అయితే చేశారు. దీని ద్వారా వచ్చేటువంటి భక్తులకి అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా ఈవో గాని, అదనపు ఈవో, జేఈఓలు ఇదంతా కూడా సమర్థంగా చేస్తుంటే మాత్రం ఇటువంటి తప్పిదం అయితే జరుగుండదు అనేసి కూడా చెప్పారు. దీని ద్వారానే వచ్చేటువంటి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కలిగించాలి. సౌకర్యాల కోసం ఎలాంటివి చేసినా సరే చేసుకుంటూ వెళ్ళాలి అనేసి మాత్రమే నేను చెప్తాను. కాకపోతే చేసేటువంటి ప్రయత్నాల్లో టీటీడీ విఫలమైంది అనేసి చాలా వరకు అయితే మాత్రం వ్యతిరేకత రావడంతో పాటుగా ఈ రోజు ఒక కీలక సమావేశం అంటే అత్యవసర భేటీ కూడా అవసరమైంది. ఒక పాలక మండలి కూడా ఒక సమావేశం ఏర్పాటైతే చేసింది. సమావేశం అయిన తర్వాత వీటిలో కొన్ని కీలక నిర్ణయాల గురించి తీసుకునేటువంటి అవసరం అయితే ఉంది. ఇటువంటి నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఆ నిర్ణయాలు ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకోబోతున్నారు అనే దాని మీద అయితే ఇప్పటికీ తిరుమలలో కొత్త ఉత్కంఠ వాతావరణం అయితే కనబడతా ఉంది. ఈ రోజు ఉదయం 4:30 గంటల నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనాలకి అనుమతి ఇచ్చింది టీటీడీ. అయితే మొదటగా ప్రోటోకాల్ దర్శనాలకన్నీ ఇచ్చిన తర్వాత గంట ముందే కూడా ఒక ప్రోటోకాల్ దర్శనాలంతా కూడా ఫినిష్ చేసిన తర్వాత సామాన్య భక్తులకి అందరికీ ఒక వైకుంఠ ద్వారాలు దర్శనం వారికి అందరికీ కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే ఒక పాలక మండలికి సంబంధించినటువంటి అందరి సభ్యులంతా ఒక అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సమావేశంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకోవడంతో కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షత అయితే మాత్రం ఇప్పుడు ఒక సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నిర్ణయాలు కూడా భక్తులకి అందరికీ ఉపయోగపడే విధంగా టీటీడీకి సంబంధించినటువంటి ఒక మధ్యను కూడా తొలగించే విధంగా ఉండాలి అనే కోణంలో కూడా ఒక మీటింగ్ అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకు ఉన్నటువంటి సీనియర్స్ ఉద్యోగులు అయితే ఎవరున్నారో వారికి కూడా పరిగణలోకి తీసుకొని మొన్న జరిగినటువంటి తొక్కిసలాటగా కూడా చనిపోయినటువంటి వారికి మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా ఎలాంటివి తీసుకుంటే ఎటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయో అన్న దానిపైన కూడా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో చూసుకుంటే 5 ఏళ్ల ముందు మాత్రం ఒక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే ఉంటుంది. వాటికి టోకన్స్ కూడా అవసరం లేకుండా ముందు రోజు కూడా
పెద్దల్లోకి లోపలికి రాణించిన తర్వాత వారికి ఆ 2 రోజులు కూడా దర్శనం భాగ్యం అయితే కల్పించే విధంగా అయితే తీసుకున్నాం. అప్పుడు ఎటువంటి ఘటనలు కూడా జరగలేదు, అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు. ఒక 5 ఏళ్లుగా 10 రోజులు శ్రీరంగంని ఉద్దేశించి కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీరంగంలో 10 రోజులు అయితే వైష్ణవ ఆలయం అయితే తెరుస్తారు. సో అదే విధంగా ఆగమ శాస్త్ర పండితులు కూడా 10 రోజులు తెరిచినా కూడా ఇబ్బంది లేదు అనేసి తిరుమల ఆలయాన్ని 10 రోజులు అయితే ఓపెన్ చేసినట్టుగా కూడా తిరుమల ఆలయ ఆగమ శాస్త్ర వాళ్ళు పండితులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద కూడా ఈ రోజు మీటింగ్ లో అయితే కీలకంగా కూడా నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో చూస్తుంటే ఎప్పుడూ కూడా 2 రోజులు ఉండేది. వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసి ప్రజలకైతే మాత్రం భక్తులకి దర్శన భాగ్యం అయితే కల్పిస్తా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలుగా మాత్రమే 10 రోజులుగా ఓపెన్ చేసి అందరికీ దర్శనాలు అయితే కల్పిస్తున్నారనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నిర్ణయం కూడా ఈ రోజు ఒక అత్యవసర సమావేశంలో కూడా ప్రస్తావన కూడా వచ్చే విధంగా కూడా ఉంది. దాని తర్వాత భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా టోకన్లు ప్రక్రియ ఎలా చేయాలి, ఏంటి ఇటువంటి టోకన్లు ఆఫ్లైన్ లో ఎలా ఇస్తే అందరికి సౌకర్యంగా ఉంటుంది అన్న దాని మీద అయితే మాత్రం ఇప్పుడు ఫోకస్ అయితే. నరేష్, నిన్న జరిగిన ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా టీటీడీ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. సో ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఎవరైనా అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే నిన్న జరిగినటువంటి తొక్కిసలాట సంబంధించి అయితే మాత్రం ఒక డిఎస్పీ అధికారిని సస్పెండ్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక టీటీడీ అధికారులు కూడా హరినాథ్ కూడా అయితే మాత్రం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందండి. వీళ్ళిద్దరూ అడ్మినిస్ట్రేటివ్ ఉన్న దగ్గర మాత్రమే ఒక ఘటన అయితే జరిగింది అనేది కూడా చేశారు. ఒకటి సీఎం చంద్రబాబు నాయుడు ఒక విధంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన ప్రశ్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం టీటీడీ ఈఓ చైర్మన్ ని మినహాయించి మిగతా అందరి మీద మాత్రమే మాట్లాడారు. కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వీళ్ళిద్దరూ బాధ్యత కూడా వహించాలనేసి ఇద్దరు పొంతల లేని మాటలు మాట్లాడడంతో పాటుగా కొద్దిగా చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని సేవ్ చేయడానికి మాత్రమే మాట్లాడారు. మిగతా వాళ్ళని ఎస్పీని కానీ జేఈఓ గౌతమిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. శ్రీధర్ను కూడా అంటే సివిఎస్ శ్రీధర్ని వాళ్ళ ముగ్గురిని అయితే మాత్రం ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కాకపోతే దీన్ని కీలకంగా వ్యవహరించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ గా వ్యవహరించినటువంటి ఈఓని అదనపు ఈఓని మాత్రం మినహాయించారు అనేసి చంద్రబాబు నాయుడు అయితే వ్యాఖ్యానించారు. తర్వాత ఒక హాఫ్ అవర్ వ్యవధిలోనే ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీనికి బాధ్యత అంతా కూడా వీళ్ళిద్దరే వహించాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ గా వ్యవహరించేటువంటి ముఖ్య అధికారులు టీటీడీకి సంబంధించినటువంటి ప్రతి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అధికారం కూడా వీళ్ళకే ఉంది. సో వీళ్ళు మాత్రమే దీనికి బాధ్యత కూడా వహించాలనేసి ఇద్దరు ఒక అరగంట వ్యవధిలోనే పక్కన లేనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటుగా అందరి నుంచి కూడా అంటే ప్రతిపక్షాల నుంచి కూడా వీరికి ఒక వ్యతిరేకత కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే నా మాత్రానికి తిరుపతి జేయు అని అలాగే ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీనికి ముఖ్యంగా కూడా చైర్మన్ గాని అలాగే పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యులు గాని అదనపు ఈవోని వీళ్ళంతా కూడా వీళ్ళు దీంట్లోకి చర్యలు తీసుకోవాలి అనేసి పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా టీడీ వ్యవస్థ మాత్రమే దీంట్లో నిర్లక్ష్యం వ్యవహరించింది. దీనివల్లనే ఒక ఘటన కూడా జరిగిందని చెప్పారు. దానికి ముందు రోజు కూడా బిఆర్ నాయుడు చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఈ యొక్క ఘటన ముందుగానే మాకు అనిపించింది కానీ ఒక ఘటనని అధిగమించలేకపోయాము అనేసి చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా కొద్దిగా దుమారం వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అందుద్వారానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి రెండింటికి కొద్దిగా తేడా కనిపించిన వ్యత్యాసం కనిపించడంతో పాటుగా చైర్మన్ ని ఈఓని అదనపు ఈఓని మాత్రమే పక్కన పెట్టి మిగతా వారికి మాత్రం యొక్క బదిలీ వేట్లు కానీ సస్పెన్షన్ కానీ చేసేటువంటి ప్రక్రియ అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకుంది అనేసి ఒక గుసగుసలు అయితే మాత్రం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతోనే ఈ రోజు మొత్తం అంతా కూడా నిన్న సీఎం వచ్చిన తర్వాత ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి బోర్డు నుంచి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఆ నిర్ణయాలు కూడా భక్తులకి ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి అజాగ్రత్త వహించినా కానీ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి.
స్వామివారికి సంబంధించినటువంటి సౌకర్యాల నుంచి భక్తులకి దర్శనం వరకు కూడా అన్ని కీలకంగా ఉండేటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవాలి. దీనికి సంబంధించి బోర్డే కాకుండా ఆగమ శాస్త్ర సలహాదారులు అలాగే టీటీడీలో పనిచేసేటువంటి సీనియర్ అధికారులతో కూడా చర్చించి దీనికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని మేము యాక్సెప్ట్ కూడా చేస్తాము, దాన్ని అమలు కూడా చేయాలి అనేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని ద్వారానే ఈ రోజు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు అయితే చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఆ యొక్క నిర్ణయాల వల్ల భక్తులకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొంతమంది అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశాలు కూడా చాలా వరకు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఒక్క రామానాయుడు ఎంఎన్టీ దగ్గర మాత్రమే కాకుండా చాలా వరకు ఇక్కడ శ్రీనివాసం గాని విష్ణునివాసం గాని సత్యనారాయణపురం భూదేవి కాంప్లెక్స్ ఈ దగ్గరంతా కూడా తొక్కిసలాట జరిగింది కాబట్టి వీటి దగ్గర పనిచేసేటువంటి అధికారుల మీదంతా కూడా బదిలీ వేట్లు ఉండొచ్చు అనేసి కూడా ఇప్పటి వరకు అయితే ఒక అంచనా అయితే ఉంది. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనలో 6 చనిపోవడంతో టీటీడీపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీటీడీ నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిన్న తిరుమలకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అత్యవసరంగా సమావేశం కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. టీటీడీలో ప్రక్షాళన దిశగా నిర్ణయాలు ఉంటున్నట్లు తెలుస్తోంది.